Hi, this is Vamshi Dande from JVS IT. So select the rectangular box. I'm just giving the 400 by 400. సో ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను. 400 and 400 డైమెన్షన్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు కూడా రాసుకుంటే అర్థం కావట్లేదు అన్నారు కదా. టేక్ ఏ రెక్టాంగిల్ బాక్స్, డ్రా ఏ రెక్టాంగిల్, రాయమంటారా ఈజీగా ఉండేది. మౌస్ ఓవర్ ఎఫెక్ట్, మౌస్ జూమ్ మౌస్ ఓవర్, హౌవర్ మౌస్ ఓవర్ కదండి, హౌవర్ ఎఫెక్ట్. ఓకే, draw a rectangle 400 pixel into 400 pixels and add some corner radius 30 to 40 pixels. Okay, now select this one. I select rectangular box. నేను ఆల్రెడీ చెప్పాను, the corner radius 30 to 40 pixels ఇవ్వమన్నాను. ఓకే, file, import the image. Scale the image. Select this one and use the right click mask component or Control Shift M. Import the image and mask into the rectangle box. Okay, so select this one and add a interaction, add image into, make a component, add select the image and add into component state, component, add into component or create and create a component. Okay, create a component state. In component state select చేశాను, కాంపోనెంట్ చేశాను. ఓకే, ఇన్ కాంపోనెంట్ లో మనం దేంట్లో ఉన్నామండి, డిఫాల్ట్. ఓకే, ఇన్ కాంపోనెంట్ డిఫాల్ట్ స్టేట్, సారీ, ఇన్ కాంపోనెంట్ డిఫాల్ట్ స్టేట్ and add hover state. ఇక్కడ డిఫాల్ట్ స్టేట్ సెలెక్ట్ చేస్తుంది కదండి, అండ్ యాడ్ హోవర్ ఇక్కడ ఉందండి. హోవర్ స్టేట్.
Okay, so select this one. In default state it will be the normal. Select the hover state. So hover state. In default state the image is normal, and hover state, go inside the double click inside in hover state. Double click the image inside image and select the image and scale it. Scale అవ్వాలి కదా hover అంటే. Okay, సో డబుల్ క్లిక్ వస్తున్నారండి. సాయి అర్థమవుతుందా? సాయి okay, so double click on the image. Where we are double clicking on the image, select this one and go to the default state. But మన default state లో ఉంది, select అయ్యాను. But we have to hover, double click and select the image. Okay, then కొంత స్కేల్ చేశాను. Okay, scale చేశాను. Now select the components, play. So this is one type of hover. But hover అనేది ఇంకొక వర్షన్ చెప్తాను, ఇంకొక మోడల్ ఉంది. సో మీరు ఎప్పుడైనా వెబ్సైట్లో చూసినప్పుడు ఇది ఒక స్టైల్ వచ్చింది, మీరు గమనిస్తే అర్థమవుతుందండి. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ hover animation. So and I have one more thing guys. Select two rectangles. నేను 400 by 400 తీసుకున్నాను, రేడియస్ 40 పిక్సెల్స్ తీసుకున్నాను, అండ్ ఒకదానికి కలర్ ఇచ్చాను, అండ్ రిమూవ్ ద border. Take a rectangle, వైట్ ఇచ్చాను, ఒకదానికి వైట్ ఇచ్చాను, ఒకదానికి కలర్ ఇచ్చాను. File, import the image, insert the image, select the two image box and image, Control Shift M, create the mask. So select the mask and keep this one top of the layer and remove the border. Now how many objects we have? Two objects. Just one white box has been overlapped into the image. అంటే దాని మీద నేను ఓవర్లాప్ చేశాను, దాని మీద జస్ట్ అలా నేను ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో మొత్తాన్ని కలిపి మనం, సో నౌ సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఓవర్లాప్. సో ఓవర్లాప్ ద ఇమేజ్ అండ్ ఐ సెలెక్టెడ్, ఓవర్లాప్ చేశాను, ఇమేజ్ మీదకి బోర్డర్ తీసేశాను, ఇక్కడ వైట్ కలర్ ఇచ్చాను. సో ఆ వైట్ కలర్ని కూడా నేను ఏం చేస్తున్నాను, ఒపాసిటీ 0 ఇస్తున్నాను. ఓకే, opacity has been 0. Now select all the objects and elements, create the component. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అప్పుడు రాసుకోండి. ఓకే. సో కాంపౌండ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, డిఫాల్ట్ స్టేట్ అయింది. డిఫాల్ట్ స్టేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ హోవర్ స్టేట్ కూడా తీసుకోవాలి కదా. సో హోవర్ స్టేట్ కూడా తీసుకున్నాను. ఓకే, సేమ్ ప్రొసీజరే జరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ నేను ఏం చేశాను, 2 రెక్టాంగులర్ బాక్సెస్లో ఒకటి ఇమేజ్ మాత్రమే ఇచ్చాను, రెండోది ఒక వైట్ రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను, దాని ఒపాసిటీ 0 చేశాను. సో సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని కాంపోనెంట్ కింద క్రియేట్ చేశాను డిఫాల్ట్ స్టేట్ని. అలాగే హోవర్ స్టేట్ని డిఫాల్ట్ స్టేట్లోనే దాన్ని ఏం చేశాను, ఒకటి డిఫాల్ట్ స్టేట్ క్రియేట్ చేశాను, ఇంకోటి హోవర్ స్టేట్ కింద క్రియేట్ చేశాను. డిఫాల్ట్ స్టేట్ నార్మల్గా ఉంది, సెలెక్ట్ ద హోవర్ స్టేట్. హోవర్ స్టేట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాను, అది యాక్టివేట్ చేసుకున్నాను. అంటే మనం హోవర్ స్టేట్లోకి వచ్చినప్పుడు జస్ట్ డబల్ క్లిక్ చేశాను, దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ మాస్క్ గ్రూప్లోకి వెళ్ళాను, సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్ స్టేట్ ఇక్కడ ఉంది, హోవర్ స్టేట్ ఇక్కడ ఉంది. సో హోవర్ స్టేట్లో నేను ఎంత జూమ్ చేసుకుంటే అంత జూమ్ అనేది మనకు అయ్యిద్ది. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను, హోవర్ స్టేట్ తీసుకున్నాను, జస్ట్ ప్లే చేస్తున్నాను. హోవర్ స్టేట్ ఆల్రెడీ యాక్టివేటెడ్లో ఉంది కాబట్టి మనం డిఫాల్ట్ స్టేట్లో ఉండి ప్రివ్యూ తీసుకోవాలి. అంతే కదండి, మౌస్ ఓవర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ప్రొసీజర్ అండి. అంటే ఇక్కడ జస్ట్ నేను రాస్తాను, తీసుకోండి. క్రియేట్ 2 రెక్టాంగులర్ బాక్సెస్. ఇది ఇంకొక మెథడాలజీ కాబట్టి జస్ట్ నేను గ్యాప్ ఇస్తున్నాను. క్రియేట్ 2 రెక్టాంగులర్ బాక్సెస్. One rectangle box is image. One rectangular box is image, and second rectangle box is white. And overlap white rectangle and overlap a white rectangular box. White rectangular box to image rectangular box, and decrease the opacity zero. Select all the objects and elements to creating a component. అంటే ఆ చిన్న లాజిక్ అండి. యాక్టివ్ స్టేట్ ఏందనేది తెలుసుకోవాలి, హోవర్ స్టేట్ అనేది ఏం తెలుసుకోవాలి, డిఫాల్ట్ స్టేట్ ఏందనేది తెలుసుకోవాలి. ఓకే, మనం ఆబ్జెక్ట్స్ని ఎలిమెంట్స్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక కాంపోనెంట్స్ కింద క్రియేట్ చేస్తున్నాం. మరి క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ బేసిక్గా క్రియేట్ ఏ కాంపోనెంట్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ సీ డిఫాల్ట్ స్టేట్ అండ్ యాడ్ హోవర్ స్టేట్ ఆల్సో. అంతే కదండి, యాడ్ అనొచ్చు, క్రియేట్ అనొచ్చు. క్రియేట్ ఏ హోవర్ స్టేట్ ఆల్సో. సెలెక్ట్ ద కాంపోనెంట్ ఇన్ లేయర్ ప్యాలెట్. అదే కదా చేసింది, నేను ఒక కాంపోనెంట్ లేయర్ ప్యాలెట్లో సెలెక్ట్ చేశాను, అండ్ హోవర్ ఈజ్ యాక్టివేటెడ్. హోవర్ స్టేట్ when hover state is activated, తర్వాత ఏం చేస్తాం మనం, we can scale the image. అంతే. స్కేల్ ద ఇమేజ్ ప్రాపర్లీ. అంటే లేయర్ని యాక్టివేట్ చేసిన తర్వాత వైట్ బాక్స్ మనం ఓన్లీ సపోర్టెడ్ కింద పెట్టాము. అంటే మనం
ఒక్క నిమిషం ఉండండి. అయితే ఇక్కడ దాకా రాయండి అయితే చాలు. ఓ పని చేద్దాం, జస్ట్ డిలీట్ దిస్ వన్, టేక్ ద రెక్టాంగులర్ బాక్స్, జస్ట్ నార్మల్గా ఇస్తున్నాను. సెలెక్ట్ ఇట్ అండ్ మేక్ ఇట్ రేడియస్ 40 pixels. సెలెక్ట్ చేశాను and take one more thing, select this one and select this one, Control Shift M. Okay, select this rectangle and remove the border, keep the rectangular box, keep it into the white. So white ఎందుకు ఇస్తున్నాను, just supporting layer, దాని వరకు మనం లాగితే సరిపోద్ది. So select this one, okay, and decrease the opacity 0. Select this one and create the component. One is default state and second one is power state. అంతే కదా, పవర్ స్టేట్ ని యాక్టివేట్ చేశాను. ఇక్కడ నేనేమంటున్నాను, select the all the objects and create a component, then we can see the default state and create a hover state also. అదే కదా చేసింది. చేసిన తర్వాత select the component in the layer palette. సరే సెలెక్ట్ చేశాను, select the component in the layer palette. సో డబుల్ క్లిక్ చేశాను, select the rectangular box. ఒక్క నిమిషం, సెలెక్ట్ చేశాను, పవర్ స్టేట్ యాక్టివేట్ చేశాను, రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను. రెక్టాంగులర్ బాక్స్ ని నేను జస్ట్ సపోర్టింగ్ లేయర్ కోసమే తీసుకొని నేను స్కేల్ చేస్తున్నాను. ఓకే, సో సెలెక్ట్ ద రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను, స్కేల్ చేశాను. ఓకే, కానీ ఇక్కడ స్కేల్ చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చెక్ చేద్దామా, జస్ట్ రఫ్ కోసం. నథింగ్, ఓన్లీ మనకి అక్కడ ఏమైంది, వైట్ లేయర్ మాత్రమే యాక్టివేట్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేసుకున్నాను, లోపలికి వెళ్ళాను, సెలెక్ట్ చేసుకున్నాను. సో వైట్ లేయర్ ని డిఫాల్ట్ స్టేట్ సెలెక్ట్ వచ్చింది, బట్ ఓకే ఒకసారి. సో సెలెక్ట్ చేసుకొని ఇంకేస్ రెక్టాంగులర్ బాక్స్ ఎంత వరకు ఉంది, డిఫాల్ట్ స్టేట్ ఒకసారి తీద్దాము. ఒక్క నిమిషం, select this one, go to the hover state, so double click, so mask group, select the image, దాన్ని కూడా నేను హైలైట్ చేస్తున్నాను ఆ బాక్స్ వరకు. సో now play it. ఓకే, సెలెక్ట్ చేశాను, కాంపోనెంట్స్ తీసుకున్నాను, మాస్క్ గ్రూప్ తీసుకున్నాను, డబుల్ క్లిక్, ఇమేజ్. ఓకే, మనం దీన్ని హైలైట్ చేసుకోవాల్సింది, ఓన్లీ ఇమేజ్ మాత్రమే చేశాను నేను. ఓకే, సో డబుల్ క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేసి లేయర్ ప్యాలెట్ లోకి వెళ్ళాను, మాస్క్ గ్రూప్ లోకి వెళ్ళాను, ఆల్రెడీ నేను హైలైట్ చేశాను. పవర్ స్టేట్, డబుల్ క్లిక్, రెక్టాంగులర్ ఆల్రెడీ హైలైట్ చేశాను, మాస్క్ గ్రూప్ లోకి వెళ్ళాను. ఇక్కడ రెక్టాంగిల్ ని ఫర్ స్మూత్నెస్ కోసం అండి, అది అంతే, జస్ట్ స్మూత్నెస్ కోసం అంతే, లేయర్ స్మూత్నెస్ కోసం సెలెక్ట్ చేశాను. సో పని చేద్దాం, మీరన్న కాన్సెప్ట్ ఇందాకది మీరు చూసారా, మనకి ఇందాకది మనకి ఒక లెఫ్ట్ నుంచే స్కేల్ అవుతుంది. నౌ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సెంటర్. నేను రెక్టాంగిల్ చేయాలి, రైట్, ఇమేజిన్ చేసి, యా దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దట్ స్కేలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇక్కడ ఈ పాయింట్ యాడ్ చేస్తా, రాసుకోండి. అదే రెక్టాంగిల్ మనకు అక్కడ ఏమి హెల్ప్ అవ్వలేదేమో అనిపించింది మీకు. సో స్టేట్ ఈజ్ యాక్టివేటెడ్ ఇన్ ద లేయర్ ప్యాలెట్. ఓకే, ఇక్కడ సెలెక్ట్ ద వైట్ లేయర్, అంటే వైట్ రెక్టాంగిల్ and scale it. Select the white rectangle and scale it and go to the component, mask component, ante kadandi, mask component, and scale the rectangle
image. అంతే రెక్టాంగిల్ as well as white box. అంతే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చా కదా white rectangle and scale it and go to the mask component and scale the rectangular image. Rectangular box image using with shift plus alt for proportional scaling. So the animation will be smooth, will be center and smooth. Then preview, then go to preview mode. నేను ఇందాక జస్ట్ ఫ్లోట్ లో వెళ్ళిపోయాను, జస్ట్ ఇమేజ్ డైరెక్ట్ గా స్కేల్ చేశాను రెక్టాంగులర్ బాక్స్ కాకుండా. Hi, this is Vamshi Dande from JVS IT. This is Vamshi Dande as a senior graphic and UI UX designer. Please contact 9030 913 and 914 or please visit our institution in Amirpet, friends.